నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, యూత్ ఐకాన్, యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ వినయ్ అన్న మనతో ఉన్నారు. అన్నను ముందుగా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే మదన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. 15 నెలలు అవుతుంది అన్న కాంగ్రెస్ పాలన. అవును, ఎట్లుంది? ఫెయిల్యూర్ గవర్నమెంట్. కొత్త చెప్పాల్సింది ఏముందని అందరు చూస్తున్నారు. మమ్మల్ని కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలను అవసరమే, బీఆర్ఎస్ లీడర్ని అడిగే అవసరం లేదు. ఏ పబ్లిక్ పోయినా ఫార్మర్స్ అడగండి, బిజినెస్ మ్యాన్ అడగండి, ఎవరిని పొలిటీషియన్స్ అడగండి, వాళ్ళ పార్టీ వాళ్ళ లీడర్ని అడగండి. ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే ఎందుకు, ఎట్లా ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్పగలరు? ఒక క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు, జూటా మాటలు, తెలంగాణ అని చెప్పి అబద్ధపు ప్రచారణ చేసి వచ్చిన వాళ్ళు. ఏదైతేనేముంది కుర్చీని ఎక్కాలి. 100 చెప్పిరు, 420 హామీలు ఇచ్చినారన్న. 6 గ్యారెంటీ పేరు చెప్పున పాపం జనాలు నమ్మినారు, ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. చూస్తున్నారు వాళ్ళు, ఛాన్స్ అనేది ఎట్లుంటుంది అనేది చూస్తున్నారు వాళ్ళు, అంతే. అంటే తెలంగాణ పబ్లిక్ వాళ్ళకు ఫ్రీ బస్సు కావచ్చు, తర్వాత రుణమాఫీ కావచ్చు, తర్వాత సన్నబియ్యం కావచ్చు. ఏడైందా రుణమాఫీ మొత్తం అయిందా? ఏడైనా చూపించండి, ఒక జిల్లాలు చూపించండి, ఒక నియోజకవర్గం చూపించండి. ఏడే కాలేదన్న. ఏంటంటే పైకి చెప్పడం, చూపించడం తప్ప ఏడ కూడా ఒక కంప్లీట్, ఒకటి ఏమంటారు, ఒక పథకం కంప్లీట్గా అయినది ఎక్కడ లేదు. ఎందుకు అధికారం పోయిన బాధతోనే, అక్కస్తోనే ఇవన్నీ మాటలన్నా? లేదా నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకున్నారు? నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలంటే మీరు ఎప్పుడు బై ఎలక్షన్స్ పెట్టినా తెలుస్తుంది మీకు నిజాయితీ ఏంది, ఆడ రియాలిటీ ఏంది అనేది. అంటే అంత కాన్ఫిడెంట్గా మేము విన్నాం. మాకు అవసరం లేదు. ఇప్పుడు వాస్తవానికి మీరు అంటున్నారు కదా, మీరు అసలు డైజెస్ట్ అవుతలేదా మీకు? మీరేం చెప్తారు? మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకున్న హ్యాపీ, ఇప్పుడు మేము నిమ్మలంగా ఇంట్లో ఉన్నా, మా పనులు మేము చేసుకున్నా, జనాలే గెలిపిస్తాం మమ్మల్ని. అది చేసుకున్న దౌర్భాగ్యం మీదది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం చేయట్లే అంటున్నారు కదా. ఏం చేయకపోవడానికి కారణం ఆడ 7 లక్షల కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి కుల్ల బయట పెట్టేసిన లెక్కలు. 18,000 కోట్లు వస్తే, ఇన్కమ్ వస్తే దాంట్లో 6,500 కోట్లు మిత్తిలకే కడుతున్నాం అని చెప్పేసి చెప్తాను. 6 గ్యారెంటీ ఇస్తప్పుడు 18,000 కోట్లు వస్తుంది, మిత్తిలు కట్టాలి, అది కట్టాలని తెలియదన్నా? ఒక ఇల్లు నడపాలంటే ఒక తండ్రి బాధ్యత ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది కదా, నీ ఇన్కమ్ ఏంది, నీ అవుట్ సోర్సింగ్ ఏంది, నీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, నువ్వు దానివల్ల ఏం చేయగలుగుతావు. నీకు అయిందే చెప్పొచ్చు కదా. కాంతి ఎందుకు చెప్పినావు మరి? నేను అడిగిన వాళ్ళు ఎవరు? ప్రజలు అడిగినారా? బీఆర్ఎస్ లీడర్లు అడిగినారా? లంక బిందెలు ఉంటాయి అనుకున్నాడు, అంత డొల్లు ఉంది. ఇక లంక బిందెల కోసం ఇక ఎట్లా మీకు తెలుసు. మామూలు ఘాటుగా విమర్శిస్తే కూడా దానికి జవాబు కూడా ఇవ్వలే ఎవరు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా. లంక బిందెలు అంటే ఎవరు చూస్తారన్న? దొంగలు, ఆ ఖజానా దోపిడీలు, వీలే కదా లంక బిందెలు వెతకడం. నువ్వు లంక బిందెలు తింటే ఎందుకు? నీకు ఒక మట్టి ఉంటే ఎందుకు? ప్రజలు నీకు కావాలనుకున్న, ప్రజలకు పని చేయాలనుకుంటా, లంక బిందెలతో నీకు పని ఏముంది? పని చేసే తత్వం నీకు ఉండాలి. అంటే ఒకటి అన్న, ఈడ ఏం లేదు, సింపుల్. కేసీఆర్ని ఎవ్వరు కాదనుకోలేదు. వీళ్ళు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. చూసారు మార్పు అనేది ఎట్లుంటుంది, ఒకవేళ ఇస్తే అని చూసారు తప్ప. మీరు కూడా నిజాయితీగా, మీరు కూడా జర్నలిస్టులు అందరూ ఉన్నారు, పనిచేస్తారు అందరూ. ఒకసారి పోండి, గ్రౌండ్ రియాలిటీకి పోండి. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర ఓకరి, బీఆర్ఎస్ లీడర్ దగ్గర ఓకండి, ఎవరి దగ్గర ఓకురు. మీరు బీఆర్ఎస్ కండ కప్పుకున్నది ఒక్క దగ్గర ఓకండి, వాళ్ళ పార్టీల దగ్గర ఉండి. వాళ్ళు మంచిగా ఉర్రా, మంచిగా హ్యాపీ ఉన్నారా తెలిసిపోతుంది కదా. గవర్నమెంట్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది మేము చెప్పకనే వాళ్ళే చెప్తారు. అసలు లేదన్న, అసలు పరిస్థితి అట్లా లేదు తెలంగాణలో. కేసీఆరే. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? కవితదొక్క రూటు, కేటీఆర్ దొక్క రూటు, కేసీఆర్ అయితే పత్తలేడు జాడలేడు. ఆడ రజతోత్సవ సభ పెట్టిగా రేపే నేను కొట్లాడతా, పేదలు సమస్యలలో ఉన్నారు, ప్రజలు సమస్యలలో ఉన్నారు, కొట్లాడలు ఏం లేదు, మళ్ళీ ఫామ్ హౌస్లో పోయి సపరేట్గా ఉన్నాడు. అటు హరీష్ రావు దొక్క రూటు. ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? ఏం జరుగుతుంది? అందరు ఒకటే రూటు, అందరు కేసీఆర్ రూటే. మా దగ్గర ఒకటే రూల్, కేసీఆర్ రూల్. ఆయన ఏది చెప్తే శిలాశాసనం. మా కార్యకర్తలు అట్లుంటుంది. కవిత కాంగ్రెస్లోకి పోతుందంటగా 7-8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని. అదంతా ఫేక్ ప్రచారం అన్న, తెలియదు ఏముంది మీకు. ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి క్వశ్చన్ చేస్తుంటే ఇట్లాంటిది ఒక పట్టుకొని డివైడ్ చేయడం తప్ప పెద్దగా దాని గురించి చర్చించి కూడా వేస్ట్. ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, బీఆర్ఎస్ యూత్ లీడర్గా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతులు ఉంటే బాగుంటుందా, హరీష్ రావు చేతులు ఉంటే బాగుంటుందా, కవిత చేతులు ఉంటే బాగుంటుందా, కేసీఆర్ చేతులు ఉంటే? ప్రెసిడెంట్ కేసీఆర్ చేతులు ఉంటేనే బాగుంటుంది.
కేసీఆర్ ఉన్నంత వరకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాకు బాస్ కేసీఆర్. ఇప్పుడు లొల్లి వీళ్ళిద్దరికి అదే కదా, మాకు పగ్గాలు కావాలంటే మాకు పగ్గాలు లేదు. కవితో దిక్కు, కేటీఆర్ దిక్కు. అది అంత దుష్ప్రచనం అన్న. అయ్యో ఇంట్లో ఉందమ్మా. కేటీఆర్ ఆ రోజు ఏం చెప్పిండు మీకు? కేటీఆర్ సార్ ఏమన్నారు? ప్రెస్ మీట్కి వచ్చి అసలు మాట్లాడిన అంశం కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఇంట్లో పంచాయతీలు మస్తుగా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు, రాజకీయానికి రుద్దొద్దు. ఇప్పుడు వాళ్ళు ఎట్లానే రాజకీయంగానే ఉన్నారని చెప్పి ప్రతి ఇంట్లో పంచాయతీ కానీ బయట పంచాయతీ కానీ అంతా రాజకీయంగా రుద్దుతా అంటే కూడా సమంజసం కాదు. అది అవసరం లేదు. కేటీఆర్ బాస్, కేసీఆర్ బాస్. కేసీఆర్ ఏది చెప్తే కేటీఆర్ వినాల్సిందే, హరీష్ రావు వినాల్సిందే, కవిత వినాల్సిందే, ఒక సింపుల్ కార్యకర్త కూడా వినాల్సిందే. కేసీఆర్ అంటే కేసీఆర్. ఏవో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూడవచ్చు, మీరు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసుకోవచ్చు, కొట్లాడి సాధించి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని అప్పులు ఇప్పులు అంటున్నారు. ఉన్నప్పుడు పరిస్థితిలా సరి చేసుకోనికి కూడా టైం లేదు. అట్లాంటిది బాగా దాని ముందు మొత్తం ఫోకస్ చేసి సిస్టమ్ని సెట్ చేసుకొని ఒకదానొకలకు ప్రాజెక్టులు వేసుకొని కాళేశ్వరం చేసి, యాదగిరిగుట్టను కట్టి, మన సెక్రటేరియన్ కట్టి, అద్భుతమైన బ్రిడ్జిలు మీరు ఎక్కడ చూసుకున్నట్టు ఒకటి. ఒకప్పుడు ఒక బ్రిడ్జ్ నుంచి ఇంకో బ్రిడ్జ్ పాస్ కానీ కూడా 30 మినిట్స్ మినిమం పడుతుండే. ఇప్పుడు 5 మినిట్స్లో కూడా పోతున్నాం. అంటే అవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంటే కదా, కేసీఆర్ కదా. మీరు ఐటీ కూడా చూడొచ్చు. ఒకప్పుడు ఎట్లుండే? ఇప్పుడు ఐటీ బెంగళూరుని, ముంబైని దిగొట్టి హైదరాబాద్ అంటే ఓ మహానగరం, విశ్వనగరం. అసలు చెప్పడం కాదన్నా, మీరు మాకు చెప్పడం కాదు. మీరు హైదరాబాద్ నుండి మేము హైదరాబాద్, ఎవరైనా సరే హైదరాబాద్ అనగానే ఒక అంటే ఒక గ్రేట్నెస్, మనకు గ్రేట్నెస్, మనం హైదరాబాద్లో ఉంటాం. ఆ ఫీలింగ్ తీసుకొచ్చింది కేసీఆర్ గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి చేసింది ఏముంది, చెప్పింది ఏముందంటే మీరు ఆ సెక్రటరీ అనుకున్నది అంత అన్నారు. ఇప్పుడు ఏడో నుంచి పాలన చేస్తారు సెక్రటరీ అంటే కదా. అంటే పనికిరాంది మీకు ఇప్పుడు ఎట్లా పనికి వస్తుంది? 100 అబద్ధాలు, 100 జూటా మాటలు చెప్పి ప్రభుత్వాలకు వచ్చినారు. ఓకే, సెక్రటేరియట్ కానీ యాదగిరిగుట్ట కానీ ఆడికి పోయి మొక్కినవు, యాదగిరిగుట్ట తప్ప అంటారు. ఎట్లయితుంది? కాళేశ్వరం రెండు పిల్లలు కుడితే పిల్లలను సరి చేసి దానివల్ల ఎంత లాభం అవుతుందనేది చూసుకోవాలి తప్ప ఎంతసేపు ఉన్న కాళేశ్వరం ఇట్లా చేసిన అట్లా చేసిన అంటే అసలు కరెక్ట్ కాదు కదా. అవసరం లేదు, ఆ ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అంటున్నారు. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని పేరు కూడా పెట్టారు కదా. కూలేశ్వరం అంటే ఎట్లా కూలేశ్వరం అవుతుందన్న? దానివల్ల తెలంగాణకు రూపాయి ప్రాఫిట్ లేదు. దేనికి లేదు? తెలంగాణ రైతాంగం 100 ఎకరాలు లక్షల ఎకరాలు సాగుతున్నాయి దాని కాళేశ్వరం వల్ల. తెలిస్తే తెలిసినట్టు ఉంటుంది, తెలియకపోతే ఏం చెప్పలేమన్నా. దేనికైనా కూడా చూసుకోవాలి. ఒకసారి పోయి మీరు ఏంది ఒకటే అనాలి ఎజెండా, కక్షపూర్వక రాజకీయాలు. ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. టీఎస్, ఒక బండ్ల పైన వెహికల్ పైన రిజిస్ట్రేషన్ టీఎస్, దాన్ని టీజీ చేయడం వల్ల ఒక జనాలకు వచ్చిన లాభం ఏముందన్న? ఏముండదు. నీకు ఒక్కరికి సాటిస్ఫాక్షన్ తప్ప. అంటే టీజీ చేసినంత మాత్రాన జనాలకు వచ్చిన లాభం ఏముంది? దానివల్ల ఏమన్నా మెరుగైందా? తెలంగాణ సిస్తాన్ చేంజ్ కాదు కదా. ఇప్పుడు తెలంగాణ తల్లిని తీసేసినావు, ఇంకొక తల్లిని పెట్టినావు, దానివల్ల ఏం మారిందన్న? జనాలకి ఎందుకు ఒక అస్తిత్వం అన్న? ఇప్పుడు ఎందుకు తీసేసిరంటే మధ్యలో 6 పెడితే టీఆర్ఎస్ అవుతుంది కాబట్టి మీ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారు కాబట్టి కరెక్ట్ కాదన్న. ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు ఒక మాట, ఏమని? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది చెప్పిండా లేదా? ఆరోగ్యశ్రీ ఇప్పటికి నడుస్తుందా లేదా? అదే మేము కక్షపూర్వక రాజకీయం చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు రావద్దు అనుకుంటే మేము కూడా ఆరోగ్యశ్రీని ఏదో పేరు మార్చుకుంటుండే కదా. అట్లా ఏదు కదా, రాజకీయం అనేది రాజకీయంగా వేయాలి. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారా? అస్సలు కదన్నా, మీకు మొన్ననే కదా క్లియర్ చిట్ ఇచ్చింది. అంటే ఇంకా నడుస్తుంది, కమిషన్ నడుస్తుంది, ఆల్మోస్ట్ క్లీన్ చిట్ అన్నట్టన్న. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పనన్న, మొన్న కొత్తగా రైజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేయలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ప్రతి ప్రాజెక్టు 500 కోట్లకైతే 1000 కోట్లు అయింది కంప్లీట్ కానీ. పెరిగింది, ఇల్లు కట్టుకుంటేనే పెరుగుతుంది కదా, ఇల్లు కడితే పెరుగుతుంది కదా. కాళేశ్వరం కమిషన్ అన్నీ అన్నారు కదా అన్న. 1,00,000 కోట్లు చూపిస్తే 1,10 కోట్లు అయిందన్న. మరి 1% పెరిగింది అంటే నిజంగా కూడా పని చేయాలనే ఉద్దేశం ఊరుకుంది, కమిషన్లు తినాలనే ఉద్దేశం ఊరుకుంది. కాంగ్రెస్ అంటేనే కమిషన్ అన్న, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతలు ముత్తాతలు కాడికి కాంగ్రెస్ ఉంది, ఆడి ఎంత స్కామ్లు అయినాయి. ఒకరి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో కూడా తెలుసు అన్న. అందరి జీవితాలు కాంగ్రెస్ ఉన్నోళ్ళు, కాంగ్రెస్ లీడర్లు అయ్యి అట్లా ఏముండదన్న, మంచిగా ఉంటుంది. ఈ ఫార్ములా కార్ రేస్లో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అవును, నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా?
55 కోట్లు ఇక్కడ పర్మిషన్ తీసుకోకుండా విదేశీ కంపెనీలకు చెల్లించిందా? చెల్లించలేనా? అది అంటే దాని ప్రకారమే ఓపెన్గా ఉంది. రూల్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది ఏం చేయాలో ఎంత వేయాలో మనకు దానివల్ల మనకు ఒక ఔన్నత్యం పెరుగుతుందని చేసినాం తప్ప దానివల్ల ఏముంది అన్న? దానివల్ల నష్టమేముంది చెప్పండి. అసలు ఆయనకి